హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. వచ్చే ప్రపంచ కప్ 2024లో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అనేది దాదాపు అయిపోయినట్లుగా తెలుస్తుంది. దీని మ్యాచ్ ఎప్పుడనేది తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. వచ్చే T20 ప్రపంచ కప్లో జూన్లో జరగనుంది. T20 ప్రపంచ కప్ వచ్చేసరికి వెస్టిండీస్, అమెరికా దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ ప్రపంచ కప్ కోసం అన్ని దేశాలు అన్ని విధాలుగా రెడీ అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే టీమిండియా మాత్రం అయితే ఈసారి ఎలాగైనా సరే కప్పు గెలవాలని లక్ష్యంతోనే బరిలోకి దిగే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఎందుకంటే అత్యుత్తమ జట్టునే వరల్డ్ కప్కు పంపించే యోచనలో మన BCCI అయితే ఉంది. ఎందుకంటే గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్లో జస్ట్లో మిస్ అవ్వడం జరిగింది, ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఈసారి అలాంటి తప్పులు ఏమాత్రం చేయకుండా ఎలాగైనా సరే ఈసారి కప్పు గెలవాలనే లక్ష్యంతోనే టీమిండియా బరిలోకి దిగనుంది. అందుకు తగ్గట్టుగానే అన్ని విధాలుగాను అన్ని ప్లేయర్స్లను అన్ని విధాలుగా టెస్ట్ చేస్తూనే ఉంది BCCI. అయితే T20 ప్రపంచ కప్ 2024 సంబంధించి గ్రూప్ స్టేజ్ మ్యాచ్లు అయితే దాదాపు అయినట్లు అయితే తెలుస్తున్నాయి. అయితే జూన్ నుంచి ప్రారంభమయ్యే వరల్డ్ కప్లోని మన టీమిండియా షెడ్యూల్ అయితే ఒక షెడ్యూల్ మాత్రమే అయితే విడుదల చేయడం జరిగింది. షెడ్యూల్ కన్ఫామ్ కాదో తెలియదు, కాకపోతే రిలీజ్ చేయడం జరిగింది. ఇదే షెడ్యూల్ కూడా కన్ఫామ్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే ఈ షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే మన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ వచ్చేసరికి జూన్ 9న న్యూయార్క్లోని ఐసన్హోవర్ పార్క్ వేదికగా భారత్ మరియు పాకిస్తాన్ తలపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా అయితే తెలుస్తున్నాయి షెడ్యూల్ ప్రకారం. అయితే మరి చూడాలి మన ICCI మరి షెడ్యూల్ ఇదే ఉంటుందా, ఇంకేమైనా చేంజ్ చేస్తుందా అనేది వెయిట్ చేయాలి. ఒకవేళ ఇదే ఉంటే మాత్రం అయితే మన టీమిండియా మరి భారత్ అభిమానులు అయితే ఖుషి ఉంటుంది. ఎప్పుడెప్పుడు కానీ ఎంతగానో ఎదురు చూస్తున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఎంతో ఉత్కంఠంగాను ఎంతో రసవత్తంగాను సాగుతుంది. ఎందుకంటే గత T20 ప్రపంచ కప్పే మన సాక్ష్యం చెమటలు పట్టించే ఉత్కంఠతో మ్యాచ్ జరిగింది. చివరి వరకు జట్ల మధ్య ఓరావరు జరిగింది, కానీ ఫైనల్గా టీమిండియా విజయం సాధించడం జరిగింది. ఆ మ్యాచ్లో మాత్రం అయితే విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడం జరిగింది. మరి ఈసారి ప్రపంచ కప్లో మరి టీమిండియా మరి పాకిస్తాన్ మధ్య ఓరావరి మ్యాచ్ జరుగుతుంది. ఆ మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు, ఎవరికి ఓడిపోతారు అనేది మనం ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిందే. అయితే T20 వరల్డ్ కప్ 2024 సంబంధించి పూర్తి షెడ్యూల్ ఇంకా రాలేదు. కొన్ని గ్రూప్ స్టేజ్ షెడ్యూల్ మాత్రమే రావడం జరిగింది. మిగతా షెడ్యూల్ త్వరలోనే వస్తున్నట్లుగానే ICCI కూడా ప్రకటించడం జరిగింది. అయితే దీన్ని బట్టి చూస్తే మరి టీమిండియా మాత్రం అయితే అన్ని విధాలుగా అన్ని విభాగాల్లో సమిష్టిగా రాణించాలనే ఉద్దేశంతోనే వరల్డ్ కప్లో పాల్గొనే అవకాశం ఉంది. మరి చూద్దాం టీమిండియా ఈసారి వరల్డ్ కప్ గెలుస్తుందా లేదా అనేది చూడాలి. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి టీమిండియాకు ఒక ICC టోర్నమెంట్లో కూడా కప్పు గెలవలేకపోయింది. ఫైనల్లో కానీ సెమీఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఈసారి ఎలాగైనా సరే కప్పు గెలవాలని టీమిండియా అన్ని విభాగాలలో పటిష్టంగా ఉండే జట్టునే మన T20 ప్రపంచ కప్కు పంపించిన BCCI గట్టి పట్టుదలతో ఉంది. అదేవిధంగా జట్టును కూడా ప్రిపేర్ చేస్తుంది. మరి చూద్దాం. మన వరల్డ్ కప్ షెడ్యూల్ గురించి మరొక ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేస్తాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.